పిచ్చి పిచ్చి వేషాలేసారంటే గది బయటకొచ్చి ఆ కర్ర ఇరిగేలా కొడతాను. సారీ అమ్మా, వాళ్ళు నిన్ను పడుకోనిచ్చారో లేదో అని ఇబ్బంది పెడుతున్నారేమో అని చూద్దామని వచ్చాము. అమ్మను పడుకోనివ్వకుండా గొడవ ఏంటే? పడుకోండి. మీరేంటి ఇంకా చూస్తున్నారు? పడుకోండి. అమ్మా బా, సినిమా అదిరిపోయిందమ్మా. అసలు మహేష్ బాబు పర్ఫార్మెన్స్ ఉంది, నిజంగా ఆయన సూపర్ స్టారే. నాకైతే సినిమాని మళ్ళీ చూడాలనుందమ్మా. అవునా? అవును, నాకు కూడా ఇంకోసారి చూడాలనిపిస్తుంది. ఈ టికెట్ చూపిస్తే మళ్ళీ చూడనిస్తారేమో అడిగొస్తాను. ఈ టికెట్ చూపిస్తే సినిమా చూపించడం కాదు, చుక్కలు చూపిస్తారు. ఎలాగా? ఇలాగా. చుక్కలు కనిపించాయా? కనిపించాయి అత్తయ్య గారు. అయినా ఒక్కసారి సినిమా చూపించడమే ఎక్కువ. ఏదో చేతో ఒక సినిమా టికెట్లు ఫ్రీగా వచ్చాయి కాబట్టి వచ్చాం. మళ్ళీ ఇంకోసారి అని అడిగితే డబ్బులు మీ బాబు ఇస్తాడా? పోన్లేండి అత్తయ్య గారు, శిరీషకి సినిమా బాగా నచ్చుంటుంది, అందుకే అలా అంది. దానికే కాదు, నాకు కూడా విపరీతంగా నచ్చేసింది. చా, ఏంటో నీకంత బాగా నచ్చింది? అది అది శృతి హాసన్ కేసిన మేకప్ ఎంత బాగుందో. నీకు మేకప్లు తప్ప మనుషులేం కనిపిస్తారే? అవును శిరీష, నీకు సినిమాలో ఏం నచ్చిందే? ముందు పడిన పేర్లు, మధ్యలో పడిన ఇంటర్వెల్, చివర్లో పడ్డ శుభం కార్డు తెగ నచ్చేసాయి అత్తయ్య గారు. పేర్లు, ఇంటర్వెల్, శుభం కాడా అంటే సినిమా నచ్చలేదా? సినిమా చూస్తేగా నచ్చడానికి. అదేంటి, ఎందుకు చూడలేదు? పేర్లు పడగానే పడుకున్నాను, ఇంటర్వెల్ కి లేచి మళ్ళీ సినిమా మొదలవగానే మళ్ళీ పడుకున్నాను, శుభం కార్డ్ పడినప్పుడు లేచాను. ఏడ్చినట్టుంది. సినిమాకొచ్చింది ఎందుకే? పేర్లు చూసి పడుకోవడానికా? నీ టికెట్ లాసు. అత్తయ్య గారు, ఇంతకీ మీకెలా ఉంది? అయ్యో చెప్పాగా, అయ్యో సినిమా మొత్తం కేక. ముఖ్యంగా మహేష్ బాబు తన కంపెనీలో పనిచేసే పరివాడి కూతురు పెళ్లికి 20 లక్షలు ఫ్రీగా ఇస్తాడు చూడు. అబ్బబ్బబ్బబ్బా, ఆ సీన్ చూస్తుంటే మీరు మహేష్ బాబులో ఫీల్ అయ్యారు అత్తయ్య గారు? అయ్యో కాదమ్మా, ఆ 20 లక్షలు తీసుకునే అమ్మాయిలాగా ఫీల్ అయ్యాను. నేనే గనక ఆ అమ్మాయి ప్లేస్ లో ఉండుంటే 20 కాదు 40 లక్షలు ఇవ్వండి అని అడుగునేదాన్ని. సూపర్ అమ్మా, దట్ ఈస్ మా అమ్మ అనసూయ. అమ్మా సినిమా చూసాక నీకు ఇంకేమనిపించింది? అబ్బా, జగపతి బాబుకి నేనే కూతుర్నై పుడితే బాగుండు అనిపించింది. నీకేమనిపించింది నాన్న? నాకా మహేష్ బాబు నేనైతే బాగుండు అనిపించింది. ఎందుకు నాన్న? అందరికి దానాలు చేయడానికా? కాదమ్మా, శృతి హాసన్ తో రొమాన్స్ చేయడానికి. అవునమ్మా. నేనైతే మహేష్ బాబు లాగా దత్తత తీసుకోవాలనుకున్నాను. మనూర్నా అమ్మా? కాదురా, అదిగో వాణ్ణి, అదిగో వాణ్ణి, ఆ వాణ్ణి అందరినీ దత్తత తీసుకోవాలనుకుంటున్నాను రా. అమ్మా నిజమా అమ్మా? మమ్మల్ని దత్తత తీసుకుంటారా అమ్మా? ఎప్పుడమ్మా? నేను ఆటో నడవలేకపోతున్నానమ్మా. అవునమ్మా, ఈ బ్లాక్ టికెట్లు అమ్మలేక చచ్చిపోతున్నానమ్మా. మీరు నన్ను దత్తత తీసుకుంటే ఈ బ్లాక్ టికెట్లు మీ కొడుకులకు అప్పచెప్పి మీ ఆస్తులు వడ్డీలు నేను చూసుకుంటానమ్మా. అవునమ్మా, తమ్ముడికి ఆటో ఇచ్చి మీ వ్యాపారాలన్నీ నేను చూసుకుంటానమ్మా. అవునమ్మా. చేతో తప్పకుండా చూసుకుంటానమ్మా. నాయనా బాబు, ముందు మీ వ్యాపారాలు చూసుకోండి, లేకపోతే ఇదిగో ఈ థియేటర్ ముందే అడుక్కు తినాలి. ఎలానే ఎలానే
వెళ్ళిపోయారు ఏదోలో. అమ్మా ఆ. వీళ్ళని కదా మనం దత్త తీసుకుంటే ఈ ఆవారగాళ్ళందరికి మన ఆస్తి అంతా పంచాల్సి వచ్చేది. అవును కదూ. అవునత్తయ్య గారు, మహేష్ బాబు కంటే లక్షల కోట్లు ఉన్నాయి కాబట్టి ఊరిని దత్తత తీసుకున్నాడు. మీరు ఈ బ్లాక్ టికెట్స్ వాడిని, ఆటో వాడిని దత్తత తీసుకుంటే ఆస్తంతా వాళ్ళకి పోయి మీ నలుగురు కొడుకులు బ్లాక్ టికెట్స్ అమ్ముతూ ఆటో నడుపుతూ బతకాల్సి వస్తుంది. అమ్మో, అది నిజమే. డైలాగ్ బాగుంది కదా అని వాడానమ్మా. దీని వెనక ఇంత పెద్ద లొసుగుందని ఇప్పుడే అర్థమైంది. ఆ. అమ్మ మధు, ఈ దత్తత కార్యక్రమం ఇక నుంచి కట్టు. కానీ నేను ఒక పిల్లాన్ని దత్తత తీసుకోవాలనుకుంటున్నాను అత్తయ్య గారు. ఏ- ఏంటమ్మా నువ్వనేది? పిల్లోని దత్తత తీసుకుంటావా? అవునత్తయ్య గారు, మీకు 8 నెలల్లో మనవణ్ణి ఎలాగో కనివ్వలేకపోతున్నాను. అందుకే ఒక పిల్లాన్ని దత్తత తీసుకున్నానని అనుకోండి. అర్జెంటుగా కనిష్టమా నాకు, 8 నెలల్లో మనవణ్ణి చూడలేకపోతున్నాననే బాధ మీకు. తప్పుతాయి అత్తయ్య గారు. దత్తతే. అమ్మా అమ్మ ఏమైందమ్మా? అమ్మా దత్తత అనేసరికి మెదడు అదుపు తప్పినట్టుందండి. ఇంటికి తీసుకెళ్తే అన్నీ అవే సర్దుకుంటాయి. పదండి పదండి, రండి. జాగ్రత్త. ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు ఏమండి? 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 ఏం చేస్తున్నారండి? భద్రాచలం 2 ఆల్రెడీ తెలంగాణలో భద్రాచలం ఉంది కదా, ఇంకొకటి ఎందుకు? ఓ, ఈసారి ఆంధ్రాలో కట్టడానికా? నీ బొంద. ఆ? భద్రాచలం అంటే గుడి కాదే, శ్రీహరి సినిమా. ఆ భద్రాచలమా? ఆ మీ పొట్టతో మీరు చేస్తున్నారా? ఆ ఆ ఆఫర్ ఇచ్చిన వెదవెవడో? ఏ వెధవ ఇవ్వలేదు, అందుకే ఈ ఎక్సర్సైజ్. కొంచెం అర్థమయ్యేలాగా వివరంగా చెప్తారా? ఓ నిర్మాత భద్రాచలం 2 సినిమా తీయబోతున్నానని తెలిసి ఆఫీస్కి వెళ్ళానే. వాడు నన్ను చూసి, హీరో పక్కన చూసులు మోసే క్యారెక్టర్ ఒకటి ఉంది, చేస్తావా అన్నాడు. అనడా మరి? ఇలా మోయలేనంతగా పొట్ట పెంచితే జ్యూసులు మోసే క్యారెక్టర్లే ఇస్తారు. నోర్మోయ్, ఆఖరికి నీకు కూడా లోకుపైపోయానే. అందుకే ఈ టవల్ స్టార్ ని తక్కువ అంచనా వేసిన ప్రతి ఒక్కరికి బుద్ధి రావాలని శ్రీమంతుల్లో మహేష్ బాబు లాంటి పర్సనాలిటీ ట్రై చేస్తున్నా. ఏంటి ఈ పొట్టతోనా? సరిపోయింది పోండి. కుండ మోయలేనమ్మా, ఊరవతల కొండ మోస్తాను అందట. అలా ఉంది మీ వరస. ఆ మూటె లాగలేక ముక్కుతున్నారు. మీరు మహేష్ బాబులా మారిపోతారు. కౌసు, కౌసు, కౌసు. ఎంత మాట అన్నావే? నేను 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 ఈ మూట లాగలేనా? చూడవే చూడవే నీ మొగుడు సత్తా. అయ్యో బాబోయ్, మీరు సామాన్యులు కాదండి, బాహుబలిలాగా టవల్ బలి. మరి నీ మొగుడంటే ఏమనుకున్నావే? అమ్మో అమ్మో, మిమ్మల్ని చూస్తే సినిమా స్టార్లందరూ సిగ్గుతో తలదించుకుంటారంటే నమ్మండి. ఏ చెట్టు లేదన్నా? కాదండి, మీ శక్తికి తిరుగులేదు అని. ఇదేం చూసావే? నేను వయసులో ఉండగా పెద్ద పెద్ద వస్తాదులు బాడీ బిల్డర్లతో ఫైటింగ్ చేసేవాడిని. ఆ?
వాళ్ళు 100 గుద్దుతే నేను ఒకే ఒక గుద్దు గుద్దేవాణ్ణి. అంతే పట్. మీరా? వాళ్ళు కావాలంటే ఒకసారి గుద్దు. ఆ? నేనా? ఆ, ఆ. అయ్యో వద్దండి. ఏంటే భయపడుతున్నావా? నా స్టామినా అవమానిస్తున్నావా? గుద్దమ్మన్నానా? గుద్దు. వద్దండి. గుద్దవే, గుద్దు. తప్పదా? తప్పదు, గుద్దు. ఆ? గుద్దు. గుద్దమ్మన్నానా? వద్దు. గుద్దు. వద్దు. గుద్దమ్మన్నానా? వద్దన్నానా? గుద్దమ్మన్నానా? వద్దన్నానా? గుద్దు. ఆ, అలాగే మీరింతగా అడిగాక నేనెందుకు కాదంటాను? ఆ, గుద్దు. అలాగే. అయ్యో ఏమండి? ఆ, ఏమండి? ఏమైందండి? ఏంటే నేను రెడీ అన్న ముందే గుద్దేశావు. పోనీ ఇప్పుడు రెడీ అనండి, ఇప్పుడు గుద్దేస్తాను. టైం అయిపోయింది. ఎందుకండి? బాత్రూమ్ కా? స్నానానికి. పద. పదండి. లేవండి. వద్దు వద్దు, నేను గుద్దను అంటే గుద్దించుకున్నారు. పదండి. బాగా అయింది. నో, ఈ అన్యాయాన్ని నేను క్షమించలేను. ఇలా చేయడం ఎంత తప్పు తెలుసా? తల గోక్కోవడం తప్పేలవుతుందండి. ఏ దురద పెడితే మీ తల మీరు గోకోరా? నీ బొంద అనింది నిన్ను కాదే, మరి మా అమ్మని. ఓ, అత్తయ్య గారు కూడా తల గోక్కున్నారా? సంపుతా. తల్లిని చంపడం పాపం బావగారు. ఆడు తప్పంది మా అమ్మ చేస్తున్న పని. అవును, శోభనం జరగని తమ్ముడిని మధుని వదిలేసి అమ్మ మాట కాదనకుండా సైలెంట్ గా శోభనం జరుపుకొని పన్నంటి బిడ్డని కన్నా మనకు పనిష్మెంటా? అవును, నాకు అత్తయ్య గారి రూమ్ లో నిద్ర రావట్లేదండి. నాకు తెలుసు బుజ్జి, నేను లేకుండా నువ్వు నిద్రపోలేవని. అవునండి, నేను మీ మీద కాలేసినా కూడా మీరు కదలకుండా దున్నపోతులా నిద్రపోతారు. అదే అత్తయ్య గారు అయితే కాలు కాదు కదా చెయ్యి వేసినా తిడుతున్నారు. చెయ్యేసావు కాబట్టి తిట్టింది, అదే కాలేసంటే చంపేది. ఏమండి, మీరేం చేస్తారో నాకు తెలీదు. నేను మాత్రం మీ అమ్మ గదిలో పడుకోలేను. ఇంకోసారి ఆ గదిలో పడుకున్నామో లతక్కకి కోపం వస్తుంది. 2 కాళ్ళు మీ అమ్మ మీద వేస్తుంది. ఆ బరువుకి ఊపిరాడక చస్తుంది. అమ్మోయ్, ఆ పని మాత్రం చేయమాక. మాకుంది ఒక్కగానొక్క అమ్మ. అరే, ఈ ప్రాబ్లం నుంచి బయటపడే మార్గం చెప్పరా? ఈ రోజు రాత్రికి అమ్మ తాగే పాలల్లో స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపిద్దాం. ఆమె మంచిగా పడుకోగానే మన గొల్లాలిద్దరు, అదే మన పిల్లలిద్దరు పారిపోయి మన గదిలోకి వచ్చేస్తారు. ఎలా ఉంది ఐడియా? మీ ముఖంలా ఉంది, నాకు నచ్చలేదు. నీ ముఖం నాకు నచ్చట్లేదా? అడ్జస్ట్ అవట్లా? అరే, నాదొక ఐడియా. నాది డొకోమో. నీ బొంద, నోరు మూసుకుని నేను చెప్పేది విను. అమ్మ పడుకున్న తర్వాత మీరు పడుకున్న ప్లేస్ లో దిండ్లు పెట్టేసి దుప్పట్లు కప్పేయండి. అమ్మలేసి చూసినా యాజ్ ఇట్ ఈజ్ మీరు పడుకున్నట్టే ఉంటది. ఆ తర్వాత తలుపు తీసుకుని బయటకు వచ్చేయండి. ఎలా ఉంది ఐడియా? ఎంత బాగుందో. నిజమా? ఎంత బాగుంది. అర్థమైంది. అయినా ఆ మధు చేతుల్ని కలిపే ప్లాన్ చెప్తారనుకుంటే మీరేంటి మనం కలిసే ప్లాన్ చెప్తున్నారు? ఏంటి నువ్వు అనేది? అవును, మేము మీ అమ్మ గదిలోంచి తప్పించుకునే ప్లాన్ కన్నా ఆ మధు చేతులు ఒకే గదిలోకి పంపించగలిగే ప్లాన్ చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. అవును, మేము అత్తయ్య గారి గదిలోంచి రావాలనుకునేది ఆమె గురకు భరించలేక, మిమ్మల్ని వదిలి ఉండలేక కాదు. ముందు మా గురించి కాకుండా మీ తమ్ముడి శోభనం గురించి ఆలోచించండి. వాళ్ళిద్దరిని దగ్గర చేస్తే మన మధ్య దూరం తగ్గుతుంది. అర్థమైంది. అయితే దానికి ఒకటి పరిష్కారం. ఏంట్రా అది? టీవీలో సినిమాలు చూద్దాం.
సినిమాలు చూసినా ఒక్క ప్లాన్ దొరకట్లేదు. అరే నాదొక ఐడియా. నాది నువ్వు నార్మల్ డొకమో. నేను చెప్పే జాగ్రత్తగా విను, అర్థమైందా? నువ్వు మొయ్యి. మనలో ఒకళ్ళు మా తమ్ముడు గదిలోకి వెళ్తారు. మన చేతు షర్టుకున్న బటన్ ఒకటి పీకేస్తారు. సైలెంట్ గా వచ్చేస్తారు. తన షర్టుకు బటన్ లేదని తెలిసి మా తమ్ముడు బటన్ కుట్టివ్వమని మీ అమ్మని అడుగుతాడు. మధుని పిలిచి బటన్ కుట్టివ్వమని అత్తయ్య గారు చెప్తుంది. దాంతో ఇద్దరి మధ్య ప్రేమ ఎగురిస్తుంది. ఆ, నీ బొంద ఎగురించడం కదే చిగురించడం. రేయ్ ఏదొకట్రా, ప్లాన్ బానే ఉంది కదా. ముందా గదిలోకి వెళ్ళి షర్టు బటన్ పీకేదెవరు? నేను ఆ? పీకుతానండి. నువ్వా? నీకు ఉండిలో డబ్బులు వేయటమే రాదు, గుండీలో పీకుతావు నువ్వు. నేను పీకుతా. ఒసేయ్ నీ తెంగ మొహం తాలింపు పెట్ట. నేను వాడి షర్టు గుండి పీకమంటే నువ్వు నా షర్టు గుండి పీకేవేంటే? మీరేగా గుండె ఏం పీకుతావు అన్నారు, అందుకే నీ షర్ట్ గుండి పీకి చూపించా. అబ్బా రంగా నువ్వుండు. ఇదిగో శిరీష, నువ్వు వెళ్ళి ఫస్ట్ చేతు షర్ట్ కి బటన్ పీకే. అలాగే నన్ను ఆశీర్వదించండి. నా కాళ్ళకి దండం పెడుతున్నావా? చూడరా అన్నయ్య, గుండె ధైర్యంతో వెళ్ళి గుండెతో తిరిగిరా. చూసావా నా పెళ్ళానికి నే అంటే ఎంత ప్రేమో. అవునరా, చాలా భక్తుంది. వస్తాను. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్టా? ఇదేంట్రా, మనం కదా చెప్పాల్సింది, అది చెబుతుందేంటి? మీ ఆవిడ కదా. లేట్ అయిపోతుంది, బ్యాంక్ వెళ్ళాలి. ఏయ్ రావే, త్వరగా రా. రా. అయ్యో. అక్క మొత్తం పీకేశాను. ఓసిని ఒసేయ్, ఒక్క గుండి పీకమంటే వేరుశక్కాయలాగా మొత్తం గుండీలు పీక్కొచ్చావేంటి? అంటే అన్ని పీకేస్తే మధు ఎక్కువసేపు కుడుతుంది కదండి, అందుకని. ఉసే మెంటల్ దానా, అన్ని పీకేస్తే షర్టు వేసుకోడు కదే. అవును కదూ. ఏయ్, ఏయ్, నువ్వురా. వదినా, పక్క జరుగు. నువ్వు వెళ్ళు. లత నువ్వు వెళ్ళే. పీకేసావా? నేను తెచ్చింది ఈ కలర్ షర్ట్ కాదే. మధుమతి గారు మార్చారా? అది తెచ్చింది నేను ఎందుకు వేసుకుంటా? బానే ఉంది, వేసుకుందాం. ఇది కావాలని పెట్టుంటుంది. పక్కన బ్యాంక్ టైం అయిపోతుంది. అదేంటి ఒక్క బటన్ లేదేంటి? గ్యారంటీగా దాని పని. తెంగర మొహంది తెంగరేషాలు. ఓరాక్షన్ ఎక్కువ అయిపోయింది దానికి. అయినా దీనికంటే ఇదే బెటర్గా. అమ్మా 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 అమ్మా. ఏంట్రా? ఏం లేదమ్మా, నువ్వు లెక్కలు ఎలా వేస్తున్నావని. అమ్మా, నా బట్టలనే ఉతికేదెవరు? ఇంకెవరు? ఆ మధుమతే. అనుకున్నా. ఏమైంది నాన్న?
చూడమ్మా నా షర్టు గుండి ఎలా ఊడిపోయిందో. దానికి మధు ఏం చేస్తుందిరా? మధువే చేసిందమ్మా. ఇది ఒక్క చొక్కానే కాదు, లోపల ఇంకో చొక్కా ఉంది చూపిస్తాను. ఒక్క గుండి లేదమ్మా, కావాలనే చొక్కాకున్న బట్టలన్నీ ఊడిపోవాలనే గట్టిగా ఉతికిందమ్మా. చచ్చా, తను అలా చెయ్యదు నాన్న. దాని సంగతి నీకు తెలియదమ్మా. ఇప్పుడు నేను బ్యాంక్ పని మీద అర్జెంట్ గా బయటికి వెళ్తున్నానుగా, నేను వెళ్ళకూడదనే ఇదిగో ఎలా పెకిసిందో చూడు. అవునత్తయ్య గారు, నేను చూశాను. చేతు బట్టల్ని దబ్బి దబ్బిమని ఉతికింది. దాంతో బటన్స్ అన్ని ఊడిపోయి ఉంటాయి. అవును అత్తయ్య గారు, కావాలంటే గుండె చూడండి.